హాయ్ అందరికీ. నేను నిన్న అయితే ఒక వీడియో చేశాను కదా, మిగిలిన రైస్తో అయితే ఈరోజు ఇడ్లీ పిండి కలుపుకుంటున్నాను అని. సో ఎలా ఇడ్లీలు వచ్చాయో ఈ వీడియోలో అయితే చూసేయండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఈ వీడియోనే చూస్తున్నట్లయితే ఒకసారి ముందు వీడియో వెళ్ళి చూసి ఆ తర్వాత వీడియో చూడండి, మీకు క్లారిటీగా ఉంటుంది ఏంటి అనేది. సో నేను నిన్న చెప్పాను కదా ఎలా వస్తాయో ఏంటో చూద్దాము అని. సో అలా ఏం లేదండి, ఇడ్లీలు అయితే చాలా మెత్తగా వచ్చాయి. నేనైతే చాలా టెన్షన్ పడిపోయాను, ఫస్ట్ టైం ఇలా చేస్తున్నాను, ఇడ్లీలు ఎలా వస్తాయో ఏంటోనని. సో ఇడ్లీలు అయితే చాలా స్మూత్గా మెత్తగా వచ్చాయండి, చాలా అంటే చాలా స్మూత్గా ఉన్నాయి. సో ఒకసారి మీరు ఇది ట్రై చేయండి. నేనైతే ఎలా తీసుకున్నానో చెప్తాను. 1 కప్పు మినపప్పు తీసుకున్నాను, 2 కప్పులు రవ్వ తీసుకున్నాను, కొద్దిగా మిగిలిన రైస్ అయితే వేసేసుకున్నాను అనమాట. సో ఇది నేను చేసిన ప్రాసెస్. ఒకసారి మీకు నచ్చితే ఇలా ట్రై చేయండి. మిగిలిన రైస్ మినపప్పు వేసి మిక్సీ పట్టేసి రవ్వ వేసి కలిపేసుకోండి పిండిలో. సో ఇడ్లీ అయితే చాలా మెత్తగా వచ్చాయి. డూ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.